కాశీ తర్వాత పితృకర్మలను నిర్వహించడానికి ఇంకొక పవిత్రమైన ఆలయం కూడా ఉంది. ఈ పుష్కర్ణిలో అస్థికలు కలిపితే సాలగ్రామ శిలలుగా మారతాయంట. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కూర్మ ఆలయం. ఈ మాఘమాసానికి గంగాదేవి వారణాసి నుంచి వచ్చి ఈ ఆలయంలో ఉన్న శ్వేత పుష్కర్ణిలో స్నానమాచరిస్తుందంట. ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి. ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలున్నాయి. కూర్మ పురాణం ప్రకారం దేవతలు అమృతం కోసం చిలికినప్పుడు ఒక పర్వతాన్ని ఉపయోగించారు. ఆ పర్వతం నిలబడటానికి ఆధారం లేక మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారాన్ని ధరించాడు. విష్ణువు కూర్మ అవతారాన్ని ధరించి తన మోపురం మీద పర్వతాన్ని నిలబెట్టాడు. ఆ కూర్మ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తుంది. కాశీకి వెళ్ళలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలపడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు.